సంక్రాంతికి ఇటు కొట్టినట్టేనా బాలకృష్ణ మరి? 100% సంక్రాంతికి వస్తున్న నెక్స్ట్ సినిమా మూవీ 100% బాలకృష్ణను డిఫరెంట్ గా చూపిస్తారు. ఎక్సలెంట్ చూపించండు. బాబీ కొల్లి గారు బాబీ కొల్లి తర్వాతనే సీనియర్ హీరోస్ ని ఎలా చూపించాలో ఫ్యాన్స్ కి కమర్షియలైజ్ చేసి సినిమాని సీనియర్ హీరోస్ ని చూపించాలి అంటే బాబీ కొల్లి గారి తర్వాత ఎవరైనా కానీ మళ్ళా బాబీ కొల్లి సంభవం ఇది మాస్ సంభవం. సంక్రాంతి మాస్ విన్నర్ డౌట్ లేకుండా డాకో మహారాజ్ గాడ్ ఆఫ్ మాసెస్ కాదు గాడ్ ఆఫ్ సంక్రాంతి. ఈసారి అసలు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక హైలో తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. దానికి తగ్గట్టు మన తమన్ గారు కొట్టారు బీజిఎం. ఇక బాలయ్య గారికి తమన్ గారు 90 కొడతారేమో, మ్యాన్షన్ హౌస్ స్థాయికి కొడతారేమో. పైగా దానికి తోడు సినిమా మొత్తం బాలయ్య గారు పెట్టి ఓపెన్ చేస్తే మ్యాన్షన్ హౌస్ బాటిలే కనిపిస్తూ ఉంటది. అసలు ఎక్కడ ఒక డల్ మూమెంట్ అనేది లేదు మూవీలో. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే ఒక కాన్సెప్ట్ లో వెళ్తూ ఉంటది. విలన్స్ అందరినీ నరుక్కుండా పోవడమే, పంచడేలాగలే, ఎలివేషన్లే. ఇక మీకు ఏ ఎలివేషన్లు పలికిరావు. కేజీఎఫ్ ఎలివేషన్లు పక్కన పెట్టండి, ఇక అట్లాంటి సినిమాలన్నీ పక్కన పెట్టండి. ఏ ఎలివేషన్ సినిమా అంటే మాస్ కమర్షియల్ ఎలివేషన్స్ అనేవి ఎలా ఉండాలో బాబీ కొల్లి గారు చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్ ని స్టోరీతో పాటు మిక్స్ చేసి మంచిగా స్క్రీన్ ప్లేతో పాటు ఎడిటింగ్ తో పాటు మంచిగా నీట్ గా ముందుకెళ్ళింది. ఎక్కడైతే మనకి డల్ మూమెంట్ వస్తుంది అనుకున్న టైంలో మళ్ళీ ఎలివేషన్ పెట్టి మళ్ళీ ఒక పంచ డైలాగ్, మళ్ళీ ఒక వేటగత్తి మొత్తం ఇక ఎక్కడ తగ్గలేదు సినిమా. ఒక హై 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 అంతే సినిమా మొత్తం అయ్యే. ఎక్కడ డల్ అనేది